He said his people was a peculiar people. Odd, strange, but a spiritual priesthood, a royal nation, offering spiritual sacrifices to God, the fruits of their lips giving praise to His name. What a people. He's got them. ఆయన చెప్పాడు, ఆయన ప్రజలు ప్రత్యేకించబడినవారు, విడ్డూరంగా వింతగా ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన యాజకులు, రాజవంశపు వారు, దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు, తమ పెదవుల ఫలములు ఆయన నామములకు స్తుతి చెల్లించేవారు. ఎంతటి ప్రజల వారు! వారిని ఆయన కలిగున్నాడు. And notice now what a great thing that must have been in that day for some fanatic to come forth to the church, a fanatic, and preaching a gospel that was seemingly all out of line to their way of believing. గమనించుడి, ఒక విధమైన మూఢభక్తి గలవాడు ఆలయానికి వచ్చి దారికంతటికి వేరుగా అగుపించు సువార్తను ప్రకటిస్తే, వారి నమ్మికకు వేరేది చెప్పినట్లయితే ఆ దినాన అదెంతటి గొప్ప విషయం అవుతుంది. And scientists, why, it was simply crazy how they could scientifically prove there was no rain there. But this simple sheep herder believed if God said it would rain, it would rain. శాస్త్రజ్ఞులు అన్నారు, ఏంటి ఇదంతా పిచ్చి అని అన్నారు. అక్కడ వర్షము లేదని శాస్త్రరీత్యా ఎలాగూ నిరూపించగలరు? అయితే గొర్రెలు కాచుకునే ఈ సామాన్యుడు నమ్మాడు. అది చెప్పినట్లయితే, దేవుడు చెప్పినట్లయితే వర్షము కురియును అని. వర్షము కురియును. అవును. And so just compare that with the day about somebody gets healed. They say it's only emotion. I can scientifically prove to you that the cancer or the substance or the thing is still there. ఒక స్వస్థపరచుటను గుర్చి ఈ దినాన పోల్చి చూడు. వారంటారు, అది కేవలం ఉద్రేకం, అది క్యాన్సరు, లేక ఆ పదార్థం లేక ఆ వస్తువు ఇంకా అక్కడ ఉన్నదని శాస్త్రరీత్యా నేను నీకు రుజువు చేయగలను అని. But to the simple believer, it's gone. See? Because he's not looking at the substance, he's looking at the promise. Just the same as Noah did. So don't you see, as it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man? అయితే సామాన్య విశ్వాసికైతే అది వెళ్ళిపోయినది. చూశారా? ఎందుకనగా అతడు పదార్థం వైపు చూచుట్లేదు, అతడు వాగ్దానం వైపు చూస్తున్నాడు, నోహు మాదిరిగా. కనుక నీవు చూచుట్లేదా? నోహు దినముల్లో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ యందు ఉండును. Scientifically, no one, the doctor could say, look, your lump is still there. Your cancer remains. Your arm is as crippled as it ever was. You're crazy. శాస్త్రరీత్యా వైద్యుడు చెప్పగలడు, ఇటు చూడు, నీ గడ్డ అక్కడే ఉన్నది, నీ యొక్క క్యాన్సర్ అట్లే ఉన్నది, నీ కుంటి చేయి అలాగే ఉన్నది, నీవు వెర్రివాడవు అని చెప్తాడు. And remember that's that same spirit from the days of Noah that said, there's no rain up there. We can shoot the moon with instruments and there's no rain there. But if God said there would be rain there. జ్ఞప్తించుకో, నోహు దినాల నుండి అదే ఆత్మ అది చెప్పుచున్నది, పైన నీళ్లు లేవు, సాధనాలతో చంద్రుని మేము ఛేదించగలము, అక్కడ నీళ్లు లేవు. అయితే దేవుడు చెప్పినట్లయితే అక్కడ వర్షం ఉన్నది. For faith is the substance of things hoped for, the evidence of things have not seen, and faith takes its final resting place on the Word of God. That's where it finds its resting place. విశ్వాసమున్నది నిరీక్షింపబడు యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయినది. విశ్వాసము దాని యొక్క కడపటి విశ్రమ స్థానమును దేవుని వాక్యంపైనే తీసుకును, అక్కడే అది దాని విశ్రమ స్థానమును కనుగొనగలను. If
You understand? It's resting places on God's Word. That's where Noah rested it. God said so. That settles it. మీరు అర్థం చేసుకున్నారా? దాని యొక్క విశ్రమ స్థానము దేవుని వాక్యంపైనే. అలాగని దేవుడు చెప్పాడు. అక్కడే నోహు తన విశ్రమ స్థానమును తీసుకున్నది. అది అయిపోయినది. Now, if you notice again then, now Noah, in believing such, was a fanatic. And the people of today who believe in the baptism of the Holy Spirit. మీరు మళ్ళా గమనిస్తే నోవహు అటువంటిది నమ్ముట వలన ఒక మూఢభక్తి గలవాడుగా అయ్యాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈరోజు ఎవరు నమ్ముతారు? వారు అంతే. Now, the church says these people are fanatics. They're nothing but a bunch of worked up, emotional, panic-stricken people. But little do they know that the Word of God teaches that it's a promise. సంఘం చెప్తుంది వీరు మూఢులు అని అంటారు. వారు ఉద్రేకపూరితులై భీతి చేత దెబ్బతిన్న వారి కంటే మరొకరు కాదు అని పిలుస్తారు. అయితే దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అది కొద్దిగా మాత్రమే తెలుసు. అది ఒక వాగ్దానము. And to Noah, no matter how much they said the old man was off at his mind, that he was scientifically wrong and mentally he was wrong. But to Noah, it was the word of the Lord. And Noah stayed with it. నోహునికైతే ముసలివాడు మతి తప్పిపోయాడు. శాస్త్రరీత్యా అతడు తప్పు, మనస్సు రీత్యా అతడు తప్పు అని వారు ఎంత అన్నప్పటికీ, అయితే నోహుకైతే అది ప్రభు యొక్క వాక్యము. నోహువు దానితోనే నిలబడ్డాడు. And the wise and prudent stumbled over the simplicity of it and lost their being. What a rebuke now it is to that generation. దాని యొక్క సామాన్యతను గూర్చి జ్ఞానులు, వివేకులు తొట్టిల్లారు. వారి ఉనికిని పోగొట్టుకున్నారు. అది అంతటి గద్దింపు ఆ తరానికి. Many people say, if I would have lived back there, no, you'd have took the same attitude. Because today, in the very same thing being reproduced again today, only in another form, they stumble over today just like they did then. చాలా మంది అంటారు, అక్కడ వెనుకటి దినాల్లో నేను ఉన్నట్లయితే అని. లేదు, నీవు అదే విధంగా ప్రవర్తించుందువు. ఎందుకనగా ఈ దినమును తిరిగి అదే విషయము మరలా ప్రత్యుత్పత్తి అవుతుంది ఇంకొక రూపాన. అప్పుడు వారు చేసినట్లుగా ఈ రోజు దానిపైన వారు తొట్టిల్లుతారు. No doubt in them days they had plenty of preachers. But Noah was inspired of God. And Noah could look out and see that what was fixing to happen and know that an adulterous and wicked generation like that God would not let stand. సందేహము ఏమీ లేదు. వారి యొక్క దినాలలో చాలినంత మంది బోధకులు వారికి ఉన్నారు. నోహు అయితే దేవుని చేత ప్రేరేపించబడినవాడు. మరియు ఏమి జరిగిపోవచ్చున్నదో నోహు చూడగలిగాడు. ఆ వ్యభిచారపు చెడ్డతరమును దేవుడు ఉండనివ్వడని అతడు ఎరిగి ఉన్నాడు. So what can we do today but see the same thing? A modern Sodom and Gomorrah. Wicked, adulterous people. So polished in scholarship that they stumble over the simplicity of God's manifestation of His being and His Word. Showing His Word. కాబట్టి ఈ దినమున ఏమి చేయగలము? అదే విషయాన్ని చూచుట తప్ప. నవీన సదమా గొమ్మరా చూశారా? వ్యభిచారులైన దుష్ట ప్రజలు పాండిత్యము చేత ఎంతగానో పూత పూయబడిన వారు. ఆయన యందు, ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత యందు, ఆయన వాక్యము చూపు సామాన్యతలో తొట్టిల్లుతారు. There's not a person in the world, Rosella, and can say that we don't see with us the very Word of God made manifest.
the very promise of the last days, the very evening lights that was to shine. We are privileged people to see that. ప్రపంచంలో ఇటువంటి వ్యక్తిగాని లేడు. రోజల్లా లేక సాక్షాత్తు దేవుని యొక్క వాక్యము మనతో ప్రత్యక్షమవుట మేము చూడలేదని చెప్పరు. కడవరి దినముల వాగ్దానము, ప్రకాశించవలసిన సాయంకాల వేళ వెలుతురులు, అవి చూచుటకు ధనులై ఉంటాము. And we're the high, polished world, it's hid from them. Jesus said to God the Father, He said, it pleased you to hide it from them. Even so, Father, you have hid it. అధికముగా పోతపోయబడిన వారు, నాగరికత చెందినవారు, ఇది వారికి మరుగు చేయబడినది. తండ్రి అయిన దేవునితో యేసు చెప్పాడు, ఆయన ఇలాగు చెప్పాడు, వారి యొద్ద నుండి నీవు అది మరుగు చేయుట, అది నీకు ప్రియమై ఉన్నది. అవును తండ్రి, నీవది మరుగుపరచితివి అని. Let them with their wisdom, you see, it was wisdom that started the ball rolling in the muck of sin at the beginning. For Eve was seeking wisdom when she met Satan and Satan gave it to her. See? ఆదియందు పాపమనే పేడలో బంతిని దొర్లించినది జ్ఞానమే. హవ్వ సాతానును కలిసి ఆమె జ్ఞానమును వెతుకుతున్నప్పుడు సాతాను ఆమెకు అది ఇచ్చినది. And wisdom is contrary to the Word. We are not asked to have wisdom. We are asked to have faith in what's already been said. జ్ఞానము వాక్యమునకు విరుద్ధము. మనము జ్ఞానము కలిగి ఉండవల్లనే కోరబడలేదు. ఏదైతే ముందుగా చెప్పబడినదో దాని మీద విశ్వాసము కలిగి ఉండవల్లనే కోరబడుచున్నాము. So see, but today the scholars polish it up in such a way and set it over and put their own interpretation to it. Always have. They do the same thing today. It's in the same measure. చూశారా? కాబట్టి ఈనాడు పండితులు దానిని ఎంతగానో మెరుగులు దిద్ది దానిని పైన పెట్టి దానికి వారి స్వంత అనువాదాన్ని పెడుతున్నారు. ఎప్పుడూ అంతే. అదే దానిని వారు ఈరోజు చేస్తున్నారు. అదే కుల ప్రమాణంతో చేస్తున్నారు. Now, people then missed it just as they miss it and do it today. Same thing. They do the same thing. For the reason they missed it, for they were too smart to believe it. See? Now, the message was so simple that the smart was too smart to believe the simplicity of the message. లేదా ఆనాడు ప్రజలు పోగొట్టుకున్నట్లుగా ఈనాడు అది తప్పిపోతున్నారు. అదే విషయం వారు చేయుచున్నారు. వారది పోగొట్టుకుంటానికి కారణం వారు తెలివితేటలు గలవారుగా ఉన్నందున అది నమ్మలేకపోయారు. వర్తమానం ఎంతో సామాన్యమైనది. వర్తమానం యొక్క సామాన్యతను నమ్మలేనంత తెలివైన వారు. Oh my! God made it so simple and true that the smart and intellectuals miss seeing it because it was so simple. Well, that's what makes the greatness of God so great, because being the greatest can make Himself simple. ఓహో, సత్యమందు దేవుడు దానిని ఎంతో సామాన్యతగా చేశాడు. తెలివిగలవారు, జ్ఞానవంతులు అది పోగొట్టుకునేంత వరకు. ఎందుకనగా అది ఎంతో సాధారణమైనది. అదే దేవుని యొక్క ఔన్నతను గొప్ప చేసినది. ఎందుకనగా మహోన్నత స్థితి యందుండి తనకు తాను సామాన్యత చేయుచున్నది. Man today showing that they are not of God, they are great and trying to get greater and express themselves greater as big bishop, doctor, holy pope, everything, making themselves something that they're really not, and God being so great brings Himself down simple. Amen. Simplicity is greatness. నేటి దినాన మనుష్యులు వారు దేవుని సంబంధులు కారని చూపించుకొనుచున్నారు. వారు గొప్పవారు కావాలనియు
వారు గొప్పవారుగా అగుపించుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద బిషప్పు, డాక్టరు, హోలీపోపు వారు తమకు తాము అడుగుచున్నారు. తమకు తాము అలాగు అగుచున్నారు. వారు నిజముగాక కాకపోయినను దేవుడు మహోన్నతుడయుండి సామాన్యునిగా తనకు తాను దిగివచ్చెను. సామాన్యతయే గొప్పతనము. We can build a jet plane. We can fire a rocket to put a missile in orbit, and we can do all these things yet. But we cannot build one blade of grass. What about that? మనము జెట్ ప్లేన్ను కట్టగలము. మనమొక రాకెట్ను పేల్చగలము. కక్షలో క్షిపణిని పెట్టగలము. ఇవన్నీ మనం చేయగలుగుతాము. అయితే ఒక గడ్డి పూచను నిర్మించలేం. ఆమేన్. ఏంటది? But instead of trying to come back and see what makes that grass and accepting the very God that created the grass, we're trying to build a missile that'll get there quicker than somebody else can build one. అయితే వెనుకకు తిరిగి వచ్చి ఆ గడ్డిని చేసినదేదో చూచి ఆ గడ్డిని చేసిన సాక్షాత్తు దేవుని అంగీకరించుటకు బదులుగా ఒకరు నిర్మించిన దానికంటే వేగముగా పోవు ఒక దానిని తయారు చేయుటకు ప్రయత్నిస్తున్నాము. అవునా? We are so smart and intellectual in our churches that we can build $1 million building or $10 million building. But yet, and trying to build one better than the Methodists or the Baptists, build one better than the Presbyterians. And the Pentecostal got in the rat race. మనము మన యొక్క ఆలయములలో ఎంతో తెలివైన వారముగా వివేకవంతులుగా ఉంటున్నాము. ఎంతవరకంటే $1 మిలియన్ కట్టడము లేక $10 మిలియన్ భవనమును నిర్మించినంతగా అయితే మెథడిస్టు వారి కంటే ఒక ఉత్తమమైన భవనాన్ని, శ్రేష్టమైన భవనాన్ని నిర్మించ ప్రయత్నిస్తున్నాము. లేక ప్రెస్బిటేరియన్ల కంటే ఒకటి నిర్మించ బాప్టిస్టులు ప్రయత్నించుట. మరియు పెంతికోస్తులు ఎలుకల పందేల్లో ఉన్నారు. But the thing of it is this: we are so smart and so set on our ways until we fail to humble ourselves to realize the God that's in the little mission on the corner. That's right. Well, we stumble in simplicity. They've always done it. అయితే విషయం ఇది, మనము ఆ మూల జరుగు చిన్న సేవలో దేవుడు ఉన్నాడను కార్యమును గుర్తించుటకు మనము తగ్గించుకునలేక అధిక తెలివిగల మారవై మన స్వంత మార్గముల మీద ఉన్నాము. చూశారా? అవునది నిజం. మన సామాన్యతలో తొట్టిల్లుట వారు ఎల్లప్పుడూ అదే చేశారు. Now, they were too smart to believe such a simple message. It wasn't polished enough for their scientific researches that they had. It wasn't brilliant. The message wasn't enough for their educational program that they had in that day. ఇప్పుడు వారు ఎంతో తెలివైన వారైనందున అలాంటి సాధారణమైన వర్తమానమును నమ్మలేకపోయారు. వారు కలిగి ఉన్న విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పరిశోధనలకు అది తగినంతగా మెరుగుపరచబడలేదు. ఆ దినమున వారికి ఉన్నటువంటి విద్యా ప్రణాళికలకు తగినంతగా వర్తమానం లేదు, విజ్ఞతగా లేదు. See, they studied to know that there was a God, and they studied to know that He was great, and they tried to build themselves up great with Him when the way up is always down. చూశారా? దేవుడున్నాడని తెలుసుకుంటానికి వారు చదివి ఉండిరి. ఆయన గొప్పవాడనియు వారు చదివి ఉన్నారు. తమను తాము ఆయనతో గొప్పగా కట్టుకొంటుకు ప్రయత్నం చేశారు. పైకి వెళ్ళు మార్గం ఎల్లప్పుడూ క్రిందనే ఉంటుంది. Now, who knows whether the North Pole is the north or the South Pole is the north, or the North Pole is the South Pole the north? Which is up and which is down? We're hanging in space. ఉత్తర ధ్రువమని ఎవరికి తెలుసు? లేక దక్షిణ ధ్రువము ఉత్తరమని, లేదా ఉత్తర ధ్రువము దక్షిణమని, దక్షిణ ధ్రువము ఉత్తరమని, ఏది పైన ఏది క్రింద మనము శూన్యములో వేలాడుచున్నాము. We say the North Pole's up. How do you know? South Pole might be north.
See, you don't know. So let's remember, and this word said, then how would you say, Brother Branham, that up is down? మనం అంటాము ఉత్తర ధ్రువం పైన అని. నీకెలాగూ తెలుసు? దక్షిణ ధ్రువము ఉత్తరము కావచ్చును. చూశారా, మనకు తెలియదు. కాబట్టి జ్ఞాపకముంచుకుందాం. ఈ వాక్యము అంటారు, సహోదర అబ్రహాం, పైన క్రింద అని నీవెలాగూ చెప్పగలవు అని. On the basis of Jesus Christ's word. He said, he that humbles himself shall be exalted. Amen. But he that exalts himself shall be abased, be brought down. So then, actually, up is down. Down is up. యేసుక్రీస్తు మాటను ఆధారం చేసుకుని ఆయన చెప్పి ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, కాని తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. అలాగైతే ఖచ్చితంగా పైన క్రింద, క్రింద పైన అవుతుంది. As the old saint said in Chicago, that a man, a certain minister from a certain organization, got up for some Pentecostals. He had all these intellectual things together. షికాగోలో ఒక రుద్రైన భక్తుడు చెప్పినట్లు, ఒక సంస్థాపకు నుండి వచ్చిన ఒక సేవకుడు కొందరు పెంతెకొస్తు వారి ముందు లేచి నిలబడ్డాడు. అతడు తన యొక్క అన్ని బుద్ధి కుశలతలు కలిగి ఉన్నాడు. He got up there and used words that the Pentecostals know nothing about. And he got up there and he seen it wasn't going over with the Pentecostal people. అతడు యొక్క లేచి నిలబడి పెంతెకొస్తులు ఏమి ఎరుగని మాటలు వినియోగించాడు. పెంతెకొస్తు వారికి అర్థం కాలేదని అతడు చూశాడు. And he went up with his chest stuck out and he was holy doctor or so and so, you know, from certain big school there in Chicago. అతడు తన గుండె విరచి, అతడు ఫలానా ఫలానా పరిశుద్ధ డాక్టర్నని, షికాగోలోని ఫలానా ఫలానా పెద్ద పాఠశాలకు చెంది ఉన్నానని చెప్పాడు. And he looked around them Pentecostals looked at one another. They didn't know what he was talking about. So educated, so smart, brilliant. They didn't know. అతడు చుట్టూ చూశాడు. ఆ పెంతెకొస్తు వారు ఒకరినొకరు చూచుకున్నారు. అతడు ఏమని మాట్లాడుతున్నాడో వారికి తెలియదు. అతడెంతో విద్యావంతుడు, తెలివైన వాడు, పండితుడు, వారికి తెలియదు. It was something like a senator or a man that just run recently for president and was defeated. Tuck Coots told me when I was preaching Mama Ford's funeral and was telling about the resurrection, the guarantee of the resurrection. అది ఒక శానిటరీ సభలోని సభ్యుడో లేక ఒక మనిషి ఈ మధ్యనే అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినట్లు ఉంటుంది. టక్ కోర్స్ నాతో అన్నాడు, నేను తల్లి ఫోర్డ్ యొక్క సమాధి కార్యక్రమమును బోధిస్తూ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ పునరుద్ధానం యొక్క నిశ్చయతను చెప్తున్నాను. Just as sure as the sun rises, so shall I rise. Just as sure as the grass dies in the fall and the leaf falls from the tree, it comes back again. When the earth corrects itself around the orbit, it's got to rise again. సూర్యుడు తిరిగి లేచుట ఎంత నిశ్చయమో నేను లేస్తాను. ఆకులు రాలు కాలములో గడ్డి చనిపోవుట ఎంత నిశ్చయమో ఆకులు చెట్ల నుండి రాలిపోతవి, అవి తిరిగి వస్తవి. భూమి కక్ష చుట్టూ తనకు తాను తిరుగుచూ సరిదిద్దుకున్నప్పుడు అది తిరిగి లేవలసి ఉన్నది. Tuck said, I appreciated that message, Billy. Brother Neville and I were sitting together in the car. And I said, Tuck, he said, I appreciate your messages. I said, Tuck, I have no education. He said, that's the good part about it. See? టక్ అన్నాడు, బిల్లీ, ఆ వర్తమానాన్ని నేను అభినందిస్తున్నాను అని. నేను సహోదరుడు నెవిల్ కారులో కలిసి కూర్చున్నాం. నేనన్నాను, టక్, నీ వర్తమానాన్ని నేను అభినందిస్తున్నాను. నేను అన్నాను, టక్, నాకు విద్య లేదు. అతడు చెప్పాడు, అందును గూర్చి మంచి భాగము అదే చూశారా. He said he went to see, well, I guess the man, forgive me, I don't mean Atlas Stevenson, you know, he said he heard him 15 minutes. Mr. Stevenson is such a brilliant speaker, supposed to be, you know, until Tuck said, I guess he's got a college education. He said he sat there and went to sleep. సరే, ఆ మనుషుడు నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను. అడల్ స్టీవెన్సన్ మీకు తెలుసా? అతనివి 15 నిమిషాలు విన్నానని చెప్పాడు. మిస్టర్ స్టీవెన్సన్ తెలివిగల బోధకుడు అయ్యుంటాడు. మీకు తెలుసా? టక్ చెప్పు వరకు కళాశాల విద్య గలవాడనుకుంటాను. అతడు చెప్పాడు, అతడు అక్కడ కూర్చొని నిద్రపోయాడు అని. And said
He went to sleep listening to him in 15 minutes, but said with a college education, I didn't understand but very few words he said. They were so highly polished. అతని మాటలు వింటూ 15 నిమిషాల్లో నిద్రపోయాడు. అయితే చెప్పాడు, కళాశాల చదువు ఉన్నప్పటికీ నేను అర్థం చేసుకోలేదు. అయితే కొద్ది మాటలే అతను చెప్పాడు. అవి ఎంతో మెరుగుదిద్దినవి. He said, you never seen me sleep in one of your services, did you, Brother Branham? So, see, it's the simplicity of it. Just simple. That's where God lays. అతడన్నాడు, నీ కూడికల్లో నేను నిద్రపోవడం నీవు చూడలేదు, అవునా సహోదర అబ్రహాం? కాబట్టి చూశారా, దాని యొక్క సాధారణ సామాన్యత, అక్కడే దేవుడు ఉంటాడు. Now, they were too smart in that day to catch the meaning of God's simple way of doing things. It wasn't polished for them. It's got to be polished. It's got to be highly chromed, or they miss it. దేవుడు సామాన్యతలో చేయు కార్యములు అర్థం చూచుటకు ఆ దినాన వారెంతో తెలివైన వారుగా ఉండిరి. వారి కొరకై అది మెరుగులు దిద్దబడవలసి ఉండెను. అదెంత మిన్నగానో రంగులు పూయబడవలసి ఉండెను, లేదా దానిని వారు పోగొట్టుకుంటారు. Now, but the great Jehovah was hid in His Word, and He made Himself known to the people that believed in His Word by saving them and bringing to pass the simple message. The simple message of Noah, God brought it to pass. Now, notice that. అయితే ఘనమైన యెహోవా ఆ వాక్యమునందు మరుగు చేసుకున్నాడు. ఆయన వాక్యములో నమ్మిన ప్రజలను వారిని రక్షించడం ద్వారా మరియు సామాన్యమైన వర్తమానం తెచ్చడం ద్వారా ఆయనను బయలుపరుచుకున్నాడు. నోవా యొక్క సామాన్య వర్తమానమును దేవుడు అది నెరవేరినట్లు చేశాడు. ఇప్పుడు అది గమనించుడి. Now, then again in Moses' day, notice, another time of deliverance. When God is just about to do something to deliver His people, God sends a message to the people, and it's so simple, as we'll catch the breaking of these seals. That's my purpose of bringing this first, that we find out that the breaking of those seals is so simple, the smart miss it a million miles. Amen. ఇప్పుడు అటు తర్వాత మరలా మోషే యొక్క దినమును గమనించు. ఇంకొక విమోచన యొక్క కాలము. దేవుడు తన యొక్క ప్రజలను విమోచించడానికి ఒకటి చేయబోతున్నప్పుడు దేవుడు ప్రజలకు వర్తమానం పంపును. అదెంత సామాన్యమైనది. ఈ ముద్రలను విప్పినప్పుడు మనమది పట్టుకుంటాము. ఇది ప్రప్రథముగా తెచ్చుట్లో అదే నా ఉద్దేశం. ఆ ముద్రలు విప్పబడుట ఎంతో సులభమని దానిని మనము కనుగొంటాము. తెలివైన వారు మిలియన్ల మైళ్ళలో పోగొట్టుకుంటారు. చూశారా? I hope that God anoints me for it. See, it just goes over the top. And that's the reason I thought this message this morning would be appropriate to lay a foundation on the simplicity of God. See, how God hides Himself in simplicity. అందుకొరకై దేవుడు నన్ను అభిషేకించునని నేను నిరీక్షిస్తున్నాను. చూశారా? అది పైనుండి పోవును. ఆ కాదము చేతనే ఈ ఉదయం ఈ వర్తమానం గురించి తలస్తున్నాను. దేవుని యొక్క సామాన్యత మీద పునాది వేయడం. చూస్తున్నారా? దేవుడు ఏ విధముగా సామాన్యత మీద తనకు తాను మరుగు చేసుకున్నది ఎలాగూ అనున్నది శ్లాఘించదగినది. Just think, they can break atoms and do everything else, but when it comes to touching life, they can't even tell where it come from. A simple blade of grass, and God's hid in it. అలా ఆలోచించు. వారు అణువులను పగలగొట్టగలరు, ప్రతిదీ చేయగలరు. అయితే జీవము దగ్గరికి వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి వచ్చిందో కూడా వారు చెప్పలేరు. ఒక సాధారణమైన గడ్డిపూచ, దేవుడు దానిలో దాగి ఉన్నాడు. They can fire a rocket to the moon and shoot a radar over there or whatever more, and yet can't explain the life in a blade of grass. That's right. See, it's because it can't be explained. It's so simple. They overlook that. చంద్రుడిపైకి
రాకెట్ వారు ప్రయోగించగలరు, రాడార్ను అక్కడికి పంపగలరు, మరి ఏమేమో చేయగలుగుతారు. అయినప్పటికీ గడ్డి పరకలోని జీవాన్ని వివరించలేరు. చూశారా? అవును, అదెందుకనగా అది వివరణ చేయబడదు. అదెంతో సాధారణమైనది. అది వారు చూడలేకున్నారు.